నమస్కారం, విశాఖ వాజు న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనే కారణం. సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. జిల్లా పరిషత్లో స్థాయి సంఘ సమావేశాలు, పలు అభివృద్ధి అంశాలపై సమగ్ర చర్చ. ఇజ్రాయెల్ మంత్రి భారత పర్యటనను వ్యతిరేకించిన పౌర ప్రజా సంఘాలు ఆ దేశంతో భారత వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నేతల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణం దళిత విభజనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దళిత కెమిస్ట్రీ గురించి దేశంలో అతి కొద్ది మంది మాత్రమే తెలుసని, దేశవ్యాప్తంగా దళితుల్లో 800 ఉపకులాలు ఉండగా అందులో ఒక ఉత్తరప్రదేశ్లోనే 86 దళిత ఉపకులాలు ఉన్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిలకు ఏమీ తెలియదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటరానితనమంటే అసలు తెలియదని, అలాగే ఎస్సీల సమస్యలు తెలియకుండానే ఒక ఆర్డర్, డైరెక్షన్లో ఇచ్చేశారని గుర్తు చేశారు. ఆ డైరెక్షన్ పేరుకు పెట్టుకుని దళిత విభజన ప్రారంభించాలని చెప్పుకొచ్చారు. ఈ విభజన కారణంగా మాల కులస్తులు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. అసలు రాష్ట్ర విభజన కారణం ఎవరు? చెప్పక తప్పదు. తెలుగుదేశం. కోపం రావచ్చు మా బాబుకి. 40 సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది. ఆవిర్భావం అయిన తర్వాత ఆ రోజు ఎస్సీలంతా 20% ఉన్నారు రాష్ట్రంలో. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాడు. తెలుగుదేశం పార్టీకి మనసొప్పల. మరి ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటే వీళ్ళందరూ కాంగ్రెస్కి వేస్తే మనకు కూడా కావాలి కదా అని మనసులో పడ్డా కానీ వాళ్ళ కళ్ళకు కనపడేది మాలా మాదిగలు. అటు మాలోళ్ళు పోయినా ఇటు మాదిగోళ్ళని బెరుక్కోవాలని వీళ్ళ మధ్యలో విభజన మొదలు పెట్టారు. 40 సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపేంద్ర మోల్కొని అందరూ. మరి ఒక్కటి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. దళిత కెమిస్ట్రీ చాలా మందికి తెలియదు భారతదేశంలో. బహు తెలిసిన వాళ్ళు ఒక 5-10 మంది ఉంటారు దళిత కెమిస్ట్రీ. ఈరోజు మరి దళితుల్లో 800 ఉపకులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 86 దళిత ఉపకులాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిలకి ఏమీ తెలియదు. అంటరానితనం అంటే అసలు తెలియదు. ఎస్సీల సమస్యలు తెలియదు. తెలియకుండా ఒక ఆర్డర్నో డైరెక్షనో ఇచ్చారు. ఆ డైరెక్షన్ పేరు పెట్టుకొని ఈరోజు విభజన ప్రారంభించారు. ఎప్పుడు ఈరోజు దళితుల్లో, ముఖ్యంగా మాలవాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, మరి ఆపదలో ఉన్నారు. ఎప్పుడు నేను చూడలేదు. రాజమండ్రిలో కన్నీళ్లతో నిలబడ్డారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. కాకినాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కన్నీటితో నిలబడ్డారు. ఎందుకు? దీనికంతటికి కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 కావడానికి కారణం ఏంది? కె చంద్రశేఖరరావు పెద్ద మొగోడేం కాదు. ఆయన వెనకాల నిలబడ్డది మాదిగలు. ఎందుకు నిలబడ్డారు మాదిగలు ఆయన వెనకాల? రాజ్యాధికారం దిశగా. ఆంధ్రప్రదేశ్ మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్న పొరపాటు చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుండా దామోదర్ రాజనరసింహ మాదిగని చేసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 అయ్యేది కాదు. తెలంగాణ వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళం. నేను నానక్పురాకి వెళ్ళాను 4 రోజుల నాడు. నానక్పురాలో నేను చూశాను 40 అంతస్తుల బిల్డింగులు 100ల సంఖ్యలో ఉన్నాయి. మరి దేశ సంపద అంతా, రాష్ట్ర సంపద అవతల పక్క వెళ్ళింది. ఏముంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏముందా? ఈ పక్క సముద్రం, ఆ పక్క రాళ్లు తప్పించి రాయలసీమలో ఏముంది? ఎట్టా బతకాలా? దీనికంతటికి రాష్ట్ర విభజన కారణం దళిత విభజన. వీళ్ళ జోలికి పోవద్దని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివరిలో చెప్పక తప్పదు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈఓఈ పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. ఈఓఈ పేరుతో విశాఖ ఉక్కును 44 భాగాలు చేసి అమ్మడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తక్షణమే ఈ విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని, ఇప్పటికే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పర్మనెంట్ కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో ఈ నెల 11 కొత్త గాజువాక జంక్షన్ నుండి పాత గాజువాక వరకు నిర్వహించే భారీ ప్రదర్శన, బహిరంగ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గానికి జేజాలు పలుకుతుంది సిపిఎం పార్టీ. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తాం, విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏరు దాటిన తర్వాత బోడు మల్లయ్య లాగా ఈ రోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం, అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్తూ ఉన్నారు. మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ ని ఈఓఐ పేరుతో 44 భాగాలను మొక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో మెటల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని స్వయాన కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీద ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున గాజువాకలో ఓ గొప్ప బహిరంగ సభను నిర్వహించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 1 నుండి 7 వరకు స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జడ్పీ చైర్పర్సన్ చాంబర్ సమీప వీసీ హాల్లోనూ, అలాగే జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోనూ వేరువేరుగా ఈ సమావేశాలు జరిగాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన 4వ స్థాయి సంఘ సమావేశంలో విద్య, వైద్య సేవల అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఫోన్ అవుతాయి ఉంటుంది. సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా నగరానికి చెందిన ఎయిమ్స్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ బి సుగుణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ద్వారకా నగర్లోని ఎయిమ్స్ కళాశాల ప్రాంగణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకలాపాలను ఇన్స్టాగ్రామ్ అలాగే పత్రికల్లో తొలగించి ఆకర్షితుడైన తాను అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ ఈవెంట్కి నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. యాజ్ ఏ అధ్యక్ష పదవిగా నన్ను ఎన్నుకున్నా అన్నారు. అయితే గుణగారు చెప్పినట్టు యాక్చువల్గా ముందు నా కోసం నేను మీకు ముందు ఇంట్రడక్షన్ చిన్నది ఇవ్వాలి. నేను సుగున్, నా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అనేది 2004లోనే హైదరాబాద్లో కంప్లీట్ చేసుకొని వివిధ ఎయిర్పోర్ట్స్లో ఎయిర్పోర్ట్ మేనేజర్గా చేస్తూ, అలాగే ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను ఎయిర్పోర్ట్ మేనేజర్గా జిఎంఆర్ తరఫున వర్క్ చేస్తూ ఫైనల్గా స్వస్థలమైన విశాఖపట్నంకి బ్యాక్ అయ్యి మెయిన్ మోటో ఏంటి అంటే ఇప్పుడున్న న్యూ జనరేషన్, యంగర్ జనరేషన్కి, బికాజ్ నేను ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ తీసుకునేవాడిని, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అవి ఇవి ఉండేవి. సో దానివల్ల ఈ న్యూ జనరేషన్కి విద్యా సంస్థ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని పెంపొందించి
రకరకాలైన ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న ఒక ఎయిమ్తోని 2018లోని నేను మళ్ళీ ఈ విద్యా సంస్థలకి రావడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మందికి నేను ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది త్రూ ఈ విద్యా సంస్థ ద్వారా. ఈ ఎయిమ్స్ కాలేజ్ అనేది కూడా 2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఈ 3 బ్రాంచెస్లో కూడా మోర్ దెన్ 200 మెంబర్స్కి మనం వివిధ రకాల ఆపర్చునిటీస్ ఇచ్చాం. ఈ యొక్క ఎయిమ్స్ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫర్ పొటెన్షియల్ పీపుల్కి మాత్రమే కాకుండా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 5 మందికి 5 మెంబర్స్కి ఎవరైతే నిరుపేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. అలాగే మా యొక్క మెయిన్ విజన్ ఏంటి అంటే రాబోయే వితిన్ ఒక 3 to 4 ఇయర్స్ లోపల మినిమం ఒక 10,000 ఆపర్చునిటీస్ ఇవ్వాలి యూత్కి అనే ఉద్దేశంతో ఆ విజన్ అనేది మేము పెట్టుకున్నాము. అదే కాకుండా జీవీఎంసీ పరిధి 14వ వార్డు సీతమ్మదారులో 90 లక్షలతో నిర్మించిన 3 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. 90 లక్షలతో నిర్మించిన ఎల్వ్యూ, ఏఎస్ఆర్ నగర్, సృజనీ పార్కులను స్థానికులు పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు మాట్లాడుతూ ఒకేసారి 3 పార్కులు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే, మేయర్, అధికారులు సహకారంతో మున్ముందు వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు 14వ వార్డులో సీతందారిలో 3 వర్క్స్, పార్క్కి అభివృద్ధి చేసే వర్క్స్ 3 పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవనీయులైన కార్పొరేటర్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు అనిల్ కుమార్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ లోకల్గా పార్కులో రెగ్యులర్గా వచ్చి పార్కుని పరిరక్షణ చేయడంలో భాగస్వాములైన వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఇది హిల్ వ్యూ పార్కు, తర్వాత ఏఎస్ఆర్ పార్కు, సృజనీ పార్కు, మొత్తం 3 కలిపి సుమారు 90 లక్షల రూపాయలు వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసిన వలన ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎవరైతే రెగ్యులర్గా పార్క్ని యూజ్ చేసుకుంటున్నారో వాకర్స్కి అది కన్వీనియంట్గా ఉండేటట్టు మేము చేస్తున్నాము. ఇది కాకుండా ఇంకా ఎక్కడన్నా నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా 14వ వార్డులో కనుక ఏదైనా వర్క్స్ ఉంటే తప్పనిసరిగా కార్పొరేటర్ గారిని కలిసినా లేకపోతే మా దగ్గరికి వచ్చినా ఏ డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నా మేము టేకప్ చేసి ఏదైతే జీబీఎంసీ నుంచి శాంక్షన్ చేసుకోవాలో అవి శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు 14వ వార్డులో గౌరవ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే జీవీఎంసీ మేయర్ గారి ఆధ్వర్యంలో 14వ వార్డులో 3 పార్కులకు సంబంధించి ఒకే చోట ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. దాదాపుగా 3 కలిపి 90 lakhs వాల్యూ తోటి వర్క్స్, డెవలప్మెంట్ వర్క్స్ విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో జరగటం చాలా. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ అనుబంధ విశాఖ జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఆదాయానికి గండిపడిందని వాపోయారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలుపై పునఃపరిశీలన చేయాలని కోరారు. పథకం అమలు వల్ల ఆటో కార్మికుల ఆదాయం లేక ఫైనాన్సులు, ఇంటి అద్దెలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సూపర్ 6 పథకాలు అనేది ప్రవేశపెట్టారు. పెట్టడం
మేము తప్పు అనట్లేదు, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ప్రధానంగా మీరు ఏదైతే ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం పేరుతో ఈరోజు ఉచిత ఆర్టీసీ బస్సులు అనేది మహిళలు పెట్టారు. దాన్ని కూడా మేము వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఈ జిల్లాలో 42,000 మంది దాకా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,000 మంది ఉన్నారు. సుమారు 60,000 మంది దాకా ఈరోజు ఈ మోటార్ రంగాన్ని ఎంచుకొని జీవన భృతి అనేది సాగిస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి బస్సులు ప్రవేశపెట్టారో అప్పటి నుండి ప్రతి ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి 80% దాకా ఆదాయం అనేది తగ్గిపోయింది. ఈరోజు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అయితే 3 నెలలకు ఒకసారి ఇంచుమించు 8,000 పైచీలక రోడ్ ట్యాక్సే కట్టాలి. అలాగే ఇప్పుడు మిగతా ఆటో కార్మికులు కానీ ఇతర రంగాలకు సంబంధించి ఉన్నవారు చాలా ఇబ్బందులు అనేది గురవుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ 15,000 రూపాయలు కాదు, మీరు ప్రతి నెల కూడా ఆ డ్రైవర్ ఖాతాలో 5,000 రూపాయలు వేసేటట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, కేంద్రం అనేది ఎక్సైజ్ డ్యూటీ కింద 30 రూపాయలు డీజిల్ మీద మరి ట్యాక్స్ వేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 32 రూపాయలు అనేది వేస్తుంది. 62 రూపాయలు మీరు ఈ ట్యాక్స్ వేస్తున్నారు. దీన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు 21, 31 జీవోలు తీసుకొచ్చారు. 100లో ఉన్న ఫైన్లు వేలల్లో ఉన్న ఫైన్ 10,000 నుంచి ₹1,00,000 దాకా కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో, ఈరోజు ర్యాపిడో ఎంత అన్యాయంగా ఉందంటే ఈరోజు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు. పార్ట్ టైం కింద ఆయన 2 వీలర్ పెట్టుకొని 2 వీలర్ మీద ఒక ప్రయాణికుని ఎక్కించుకొని తీసుకెళ్లాలంటే దానికి ట్యాక్సీ బోర్డు ఉండాలి. ఆత్మహత్యలు నియంత్రించే దిశగా కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి తెలిపారు. హోల్డ్ ఆన్ పుస్తక రచయిత డాక్టర్ పూజిత జోస్లో అధ్యక్షతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ డాక్టర్ పూజిత జోస్లో సైకాలజిస్ట్గా, సైకోలీగల్ అడ్వైజర్గా కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారని తెలిపారు. మానసిక ఒత్తిడిని అధిగమించి ఒడిదుడుకులు ఎదుర్కోవాలన్నారు. ఆర్థిక, రాజకీయ, కుటుంబ సమస్యలను నేర్పుగా ఎదుర్కోవాలని, దీనికి కావలసిన మానసిక సన్నద్ధతను ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్ ద్వారా అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ థీమ్ ఈ ఇయర్ 2025 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నెరేటివ్స్ అబౌట్ సూసైడ్. అంటే మనలో చాలామందికి అపోహలు ఉంటాయి మన సొసైటీలో. ఏంటంటే సూసైడ్ గురించి, చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు, మాట్లాడకూడదు, మంచిది కాదని ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. ఇలాంటి మిత్స్ని అన్నింటినీ తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి, ఎవరైనా సూసైడల్గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకబ్రత బాచి గారు నా బుక్, నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ బుక్ అనేది కంప్లీట్గా ఎవరైనా చదవచ్చు. అంటే దెర్ ఇస్ నో ఏజ్ బార్ కానీ ఏది లేదు. ఇందులో కంప్లీట్గా సూసైడ్ వ్యాక్సినేషన్, అంటే సూసైడ్ ఫ్యూచర్లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్గా, మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 8 to 18 years ఉన్న పిల్లలకి, 8 to 18 years మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఈ బుక్ కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పి అవేర్నెస్ కల్పిస్తే మాత్రం వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్గా పెద్ద అయిన తర్వాత సూసైడ్ చేసుకోకుండా ఉంటారు. సో వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే మామూలుగా కరోనా వ్యాక్సిన్ అంటే ఫిజికల్గా వేయించుకుంటారు, బట్ ఇది మానసికంగా దృఢంగా ఉండడానికి, ఫ్యూచర్లో ఏం చేసుకోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనమాట. అండ్ ఈ బుక్లోని ఒక ఇంపార్టెంట్ క్వశ్చనర్ అనేది మేము యాడ్ చేయడం జరిగింది నేను. సో ఆస్క్ క్వశ్చనర్ అనమాట. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మేము యాడ్ చేయడం జరిగింది. ఇది పేజ్ 55లో ఉంటుంది. సో ఎవరైనా మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కానీ ఏదైనా ఉంటే మాత్రం ఈ క్వశ్చనర్ని ఒకసారి చూసుకోండి. అందులో కానీ అన్ని ఎస్ వస్తే మాత్రం, లేదా 1 or 2 ఎస్ వస్తే, మెజారిటీ ఎస్ వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కానీ ఎస్ వస్తే మాత్రం ఇట్ ఈస్ హై టైం వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం.
ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో చాలామంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆత్మహత్య చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన కుటుంబంలో గలాట, మన ఉద్యోగంలో సక్సెస్ రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం, నా హెల్త్ పరంగా ఇబ్బందులు, సమాజంలో ఎవరైనా అవమానిస్తే మీ ఫోటో వీడియో మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించడం, లేకపోతే యాక్చువల్గా చేయడం, ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్, కొన్ని కేసులో రేప్ విక్టిమ్స్ కూడా అవమానం భరించలేక ఆత్మహత్య చేయడం, కొన్ని కేసులో యూట్యూబ్ వీడియో చూసి ఆత్మహత్య నేర్చుకుంటూ ఆత్మహత్య చేయడం, యాక్సిడెంటల్గా ఆత్మహత్య జరగడం, భర్త ఇబ్బంది పెడితే ఇబ్బంది భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేయడం, ఏదో ఆన్లైన్ బెట్టింగ్ చేసి సర్వస్వం కోల్పోయి ఆత్మహత్య చేయడం. ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి జీవితంలోనే. కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా, మాజీ మంత్రి మండల బుద్ధప్రసాద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం 2025ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రఖ్యాత ప్రవచనకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ అసు కవిత్వంతో తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అసు కవిత సార్వభౌములు కొప్పరపు కవులని కీర్తించారు. అసు కవిత్వానికి యతి ప్రాసలు ఉండవన్నారు. కొప్పరపు కవులు సాహిత్యం గురించి విన్నప్పుడు తెలుగోడి మనసు పులకరిస్తుందని పేర్కొన్నారు. ప్రప్రథమంగా మనందరం కూడా తెలుగు భాష ప్రేమికులం. ఎవరైనా చక్కని తెలుగు పద్యం పాడితే చెవి కోసుకోవడానికి సిద్ధంగా ఉంటాం మనందరం కూడా. మనందరం అందుకే ఈరోజు ఈ సభకు విచ్చేశాం. తెలుగు భాషని వారి యొక్క ఆసువు కవితలతో ఎంత గొప్పగా శోభను రంజింపచేశారో మనందరికీ ఇందాక ఆరు పాడిన స్తోత్రాల ద్వారా మనకు అర్థమైంది. మనందరం కూడా ఈనాటి తెలుగు పాఠాలతో తయారైన ప్రజలు. మనందరికీ ఛందస్సు చాలా కష్టం. ఆసువుగా కవితలు చెప్పాలంటే ఫ్రీ వర్స్ అంటారు. దానికి సంధి ఉండదు, ప్రాస ఉండదు, యతి ఉండదు. ఆ కవితలతోనే పెరిగాం. కాబట్టి మనందరికీ కూడా కొప్పరపు కవుల యొక్క సాహిత్యం గురించి వింటున్నప్పుడు చెవులో పట్టిన గులువంతా కూడా ఒక్కసారి బయటపడేసినట్టుగా అవుతుంది. ఎలాంటి మాసాలు వాడారు, ఎలాంటి సమాసాలు వాడారు, అందరికీ కూడా అంత తెలివితేటలు ఉంటాయా అనే అనుమానం మనందరికీ కలుగుతుంది. ప్రత్యేకంగా ఇవాళ మనం చూస్తున్నప్పుడు తెలుగు భాషని ప్రేమించే జనాభా ఎంతమంది ఉన్నా కూడా కానీ మాధ్యమ భాషగా తెలుగు భాషని పోషించటానికి ఇంకా కావాల్సినంత శ్రమ, శ్రద్ధ రావటం లేదని మనందరికీ బాధగా ఉంటుంది. మరి ఇంకొక పక్క చూస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత
ఇజ్రాయెల్ మంత్రి భారత పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో పౌర ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. గాజాలో మారణకాండ కొనసాగిస్తున్న ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, గాజాలో శాశ్వత ప్రాతిపదికన కాల్పుల విరమణ పాటించాలని, గాజాలో మారణకాండ కారకులైన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇతర అధికారులందరినీ విచారించి శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఇజ్రాయెల్ పట్ల భారత ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. గాజాలో పిల్లలు, వృద్ధులు, మహిళలను చూడకుండా అక్కడ పౌరులను అత్యంత కిరాతంగా చంపుతున్న ఇజ్రాయెల్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను మన ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇజ్రాయెల్ హింసాపూరిత వైఖరిని ఖండించగా గాజా ప్రజలకు అన్ని రకాల సాయం అందించాలని కోరారు. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్పై భారత్ అన్ని రకాల ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ పెట్టుబడులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఇవి మన దేశానికి చాలా నష్టదాయకమైంది. ఆ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో గాజాలో 65,000 మందిని హత్య చేశారు ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఇంకా ఎంతమంది ఉన్నారో చిత్రాల కింద తెలియదు. 2 సంవత్సరాల్లో చేసిన హత్యలు కాకుండా గాజాలో మారణ హోమం సృష్టిస్తున్నారు. గాజాలో ఆహార కొరతలు ఏర్పడుతున్నాయి. పిల్లలు చనిపోతున్నారు. ఆసుపత్రుల మీద, అంతస్తుల భవనాల మీద, పాఠశాలల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ చాలా అమానవీయమైనవి. ఖత్తర్ ప్రభుత్వం శాంతి చర్చలు చేయాలి అని కోరుతున్న సమయంలోనే నేను దాడులు ప్రారంభిస్తే నిన్న 65 మంది చనిపోయినట్టు వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇజ్రాయెల్ సైన్యాలు గాజా నుండి, పాలస్తీనా నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో పౌర ప్రజా సంఘాల వేదిక తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు నిన్న మొన్న ఈరోజు భారతదేశంలో ఇజ్రాయెల్ మంత్రి ఒప్పందాల కోసం పర్యటన చేస్తా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా అనేక రకాల హంతక దాడులు చేస్తూ, వైమానిక దాడులు చేస్తూ అన్ని రకాలుగా దాదాపు 2 లక్షల మంది ప్రజల్ని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, వాళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు మొత్తం కూడా నేను పాలస్తీనా గాజా ప్రాంతం నుంచి మొత్తం వేలాది మంది ప్రజల్ని, లక్షలాది మంది ప్రజల్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఐక్యరాజ్య సమితి చెప్పినా సరే, ప్రపంచ దేశాలు చెప్పినా సరే ఎక్కడ కూడా మరి మా ఇజ్రాయెల్ని అనేక రకాలుగా ఖండిస్తున్నప్పుడు కూడా కేవలం అమెరికా మద్దతుతోటి ఇలా పెద్ద ఎత్తున అమెరికా అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా మీద మరి ఇజ్రాయెల్ మానవ హోమాన్ని కొనసాగిస్తూ ఉంది. అలాంటి మానవ హోమాన్ని కొనసాగించేటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వంతో మరి భారతదేశ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం చాలా సిగ్గుచేటైన విషయం. వాస్తవానికి మొత్తం చరిత్రలో కూడా పాలస్తీనాకి అనుకూలంగా మరి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా భారత ప్రభుత్వం వ్యవహరించి వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తన వైఖరిని మార్చుకొని ఈరోజు ప్రపంచంలో అత్యంత అమానవీయ దాడులకు పాల్పడుతున్నటువంటి ఇజ్రాయెల్ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న 2 రోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దీని ప్రభావం వల్ల మరో 3-4 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని అలాగే దక్షిణ కోస్తాలోని అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. ఈ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ డబ్ల్యూసీ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు అవి క్రమేపీ వెస్ట్వర్డ్ మూవ్మెంట్ వెళ్ళి ఇటు నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒడిశా ఈ కోస్తా ప్రాంతం మీద అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అవి 3.1 కిలోమీటర్స్ హైట్ వరకు అయితే విస్తరించున్నాయి. వీటి ప్రభావం చేత లాస్ట్ 2-3 డేస్లో కూడా ఒక మాసం వర్షాలు అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ నెక్స్ట్ 24 అవర్స్ వరకు అయితే ఒక మాసం వర్షాలు అక్కడక్కడ ఉత్తరాంధ్రలోనూ 1-2 చోట్ల ఇటు దక్షిణ కోస్తాలోనూ వచ్చే ఛాన్స్ అవుతుంది. ఈ భారీ వర్ష సూచన కూడా నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఒక కొన్ని జిల్లాలైనటువంటి ఇటు విశాఖపట్నం కానీ, అల్లూరు సీతారామరాజు కానీ, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాల వరకు అయితే భారీ వర్ష సూచన ఇచ్చాం. ఇవి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మనకి రేపటి నుంచి ఇంకా మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఇటు ఉత్తరాంధ్రలో కానీ, దక్షిణ కోస్తాలో కానీ, ఇటు రాయలసీమ చూసుకున్న రాయలసీమకు కూడా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ పెరిగి
కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచనకి అయితే ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని ఏలూరు, అల్లూసిరాజు, అలాగే దక్షిణ కోస్తాలు అయితే ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల వరకు భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అలాగే లాస్ట్ 24 అవర్స్లో హైయెస్ట్ రైన్ఫాల్ మనకి విశాఖపట్నంలో రికార్డ్ అవ్వడం జరిగింది. 8 సెంటీమీటర్లు అత్యధికంగా రికార్డ్ అయింది. అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఎటువంటి లో ప్రెషర్ గురించి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వట్లేదు. అలాగే నెక్స్ట్ ఫిషర్మెన్ అంటే ఈ మత్స్యకారులు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనే కారణం, సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. జిల్లా పరిషత్లో స్థాయి సంఘ సమావేశాలు, పలు అభివృద్ధి అంశాలపై సమగ్ర చర్చ. ఇజ్రాయెల్ మంత్రి భారత పర్యటనను వ్యతిరేకించిన పౌర ప్రజా సంఘాలు, ఆ దేశంతో భారత వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నేతల డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.